మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే అండి. నమస్తే. ఏం పేరు? హనుమంతు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో అసలు ఎవరు ఎంపీగా గెలిచే అవకాశం ఉంది? 3 ప్రధాన పార్టీల నుంచి కూడా బలమైన నాయకులు అయితే ఇక్కడ బరిలో దిగి తలబడతా ఉన్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? నీలం మధు. ఎట్లా చెప్తున్నారు? ఎందుకంటే నీలం మధు ఈ రాత్రి ఇంటికి వచ్చినా పిలిచినా నేను ఉన్నా అని అండగా అంటాడు. ఈ పటాన్చేరు పట్టణంలో నీలం మధు అంటే నీళ్ళు లెక్క, నీళ్ళు ఎలా స్పీడ్ వెళ్తాయో అలా నీలం మధు కూడా అలా స్పీడ్ వెళ్తాడు అన్నగారు. అందుకే అన్నను మెజార్టీతో గెలిపేయాలని చూస్తున్నాం. ఈసారి మెదక్లో ఇప్పుడు పాత రోజుల్లో మాకు తెలియదు, అప్పట్లో ఇందిరాగాంధీ జెండా ఎగరేయడం జరిగింది. 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మెదక్లో కాంగ్రెస్ జెండా ఎగరలేదు. ఈసారి కంపల్సరీగా నీలం మధు నిలబెట్టినందుకు, బీసీ బిడ్డను టికెట్ ఆహ్వానించినందుకు ఆ జెండా పట్టుబడాలది గిఫ్ట్గా ఇచ్చి, రాహుల్ గాంధీ గిఫ్ట్ ఇచ్చి నీలం మధుని గెలిపించాలని చూస్తున్నాం. 1,00,000 మెజార్టీతో గెలిపించాలని చూస్తున్నాం. ఎందుకంటే నీలం మధుని ఇచ్చిన నీళ్ళ లేక ఉరకాలి. ఈ రోజు యూత్ మీటింగ్ చేసినాం. ఈ యూత్ మీటింగ్లో కూడా ప్రతి గడప గడపకు వెళ్ళి కాంగ్రెస్కు ఓటేయాలని చెప్పి, కాంగ్రెస్ని గెలిపించాలని, నీలం మధును గెలిపించాలని, మెదక్లో జెండా ఎగిరేయాలని జై ఎన్ఎంఆర్. ఇక్కడ బీజేపీ నుంచి చూసుకున్నట్లయితే రఘునందన్ రావు గారు కొంచెం చదువుకున్న వ్యక్తి కాబట్టి, ఇప్పుడు ఆయన ఒక అడ్వకేట్, ఒక లాయర్ కాబట్టి ఇప్పుడు పార్లమెంట్లో ఖచ్చితంగా కలబడైనా కానీ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారన్నట్టు ఇక్కడ ఒక నమ్మకం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఒక నమ్మకం అయితే ఉంది. ఇంకా అదే విధంగా చూసుకున్నట్లయితే వెంకటరామరెడ్డి నన్ను గెలిపిస్తే నేను 100 కోట్లు ఖర్చు పెడతా అని చెప్పి ఎప్పుడైతే ఉంది. దీన్ని ఎట్లా చూస్తుంది? ఇప్పుడు ప్రజల్లో డబ్బు ఖర్చు పెడతారన్న, మనకు ముందు ఫ్యూచర్ కావాలి. ఇప్పుడు ప్రజల్లో డబ్బు ఎవరైనా ఖర్చు పెడతారు, టీఆర్ఎస్ ఖర్చు పెడతారు, బీజేపీ ఖర్చు పెడతారు, కాంగ్రెస్ ఖర్చు పెడతారు. కానీ మనకు ఆదుకునే సమయం, మనకు ఆదుకునే మనిషి కావాలి. మన ఓటు వినియోగించుకోవాలంటే రఘునందరావు ఉన్నది, వెంకటరామరెడ్డి ఉన్నాడు, నీలం మధు ఉన్నాడు. కానీ మనకు నీలం మధు ఏ రాత్రి అయినా ఆపద వచ్చిందన్న అంటే, ఎవరికైనా వచ్చిందంటే సేవ చేయగలుగుతారు. వాళ్ళు రఘునందరావు వాళ్ళు ఉన్నారు, అడగలేము మనం. అట్లా దగ్గరలో ఉన్న కార్యకర్తను మనం అడిగి కొట్లాడొచ్చు, చేసుకోవచ్చు పని. ఇప్పుడు మెదక్లో మాత్రం గెలిచేది నీలం మధు. మెదక్లా గెలిచేది నీలం మధు.